నమస్కారం అందరికీ. కాకరకాయలోని చేదు గుణం వల్ల ఇష్టపడని వారి సంఖ్య ఎంతో, చాలా ఇష్టంగా తినేవారి సంఖ్య కూడా అంతే. ఎందుకంటే దీనిలో ఉన్న మెడిసినల్ గుణాల వల్ల ఈ కాయగూరకి ఆ గుర్తింపు. ప్రాంతాల వారీగా ఈ కాకరకాయని రకరకాలుగా వండుతూ ఉంటారు. ఈ వీడియోలో ఈ కాకరకాయ కూర ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా వండాలో చూపించబోతున్నాను. ఇది పికిల్ కాదు, కర్రీనే. ముందుగా కాకరకాయలను శుభ్రం చేసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని 1/2 కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా సన్నగా కట్ చేస్తే తొందరగా కుక్ అవుతుందని ఈ విధంగా చేశాను. ఇలా కాకరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఆనియన్, పెద్ద సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని అవి కూడా మరీ సన్నగా కాకుండా మామూలుగా అంటే వేయించి గ్రైండ్ చేయడం కోసం అని ఆనియన్ కూడా కట్ చేసేసుకొని రెడీ పెట్టుకోండి. అలాగే పొడి మసాలాలు కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అయితే అరకిలో కాకరకాయలకి నేను 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు ఇలా అన్నీ వేయించుకొని గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కోసం అని చెప్పేసి 1 స్పూన్ ఆయిల్లో ఇలా లావుపాటి ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేసేసి అదే మసాలా జార్లో వేసేసి గ్రైండ్ చేసి రెడీ ఉంచుకోవాలి. అయితే ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఇదే మిక్సర్ జార్లో వేసి అన్నింటినీ ఒకచోట, అంటే పొడులు, ఆనియన్, చింతపండు ఇవన్నిటినీ ఒకచోట వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కలు రెడీగా ఉన్నాయి, అలాగే మసాలా రెడీగా ఉంది. సో ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్లో కొన్ని మెంతులు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, 1 స్పూన్, 1 ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి అందులోనే పసుపు కూడా వేసేసి 1 నుండి 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. పసుపు వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ రా ఫ్లేవర్ పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనం ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసేసి బాగా ఆయిల్ అంతా కోట్ అయ్యేలాగా మంచి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ దాన్ని ఆ ముక్కల్ని ఫ్రై చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూడాలి. ఒక 25% to 30% ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని అందులో వేసేసుకోవాలి. ఇది నిల్వ ఉండే కర్రీ కాబట్టి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి. ఈ కర్రీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఉంటుంది, ఇంకెక్కువనే ఉండొచ్చు. బయట పెడితే మాత్రం 3 to 4 days ఈజీగా ఉంటుంది. సో దీంట్లో నిల్వ ఉండేది కాబట్టి ఆయిల్, ఉప్పు, కారాలు నోటి నిండుగా ఉండాలన్నమాట. ఇందులో వాటర్ పోయకుండా ఆయిల్లోనే కంప్లీట్ కర్రీ కుక్ చేస్తాము. అయితే నేను ఇక్కడ 4 స్పూన్స్ కారము, 3 స్పూన్స్ సాల్ట్ వేసాను. మీరు మీ స్పైసెస్ అనుగుణంగా, మీ టేస్ట్కి అనుగుణంగా మీరు ఈ స్పైసీనెస్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం, కారం ఉప్పుల్ని అడ్జస్ట్ చేసుకోవడం మీ చాయిస్ ప్రకారం వేసుకోవచ్చు. మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలి. సిమ్లో కుక్ చేయాలి. ముక్కలు కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే సిమ్లో కుక్ చేస్తాం కాబట్టి. అండ్ మందపాటి గిన్నె కంపల్సరీ, ఎందుకంటే దీంట్లో వాటర్ వేయకుండా ఆయిల్లోనే కుక్ చేస్తాం కాబట్టి అడుగు పట్టకుండా ఉండడానికని మందపాటి గిన్నె. అండ్ కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పేరుకి ఇది మసాలా కర్రీ అయినప్పటికీ మనం యూజ్ చేసిన మసాలాలన్నీ చాలా యూస్ఫుల్ అన్నమాట. మీరే చూసారు కదా, నువ్వులు, ధనియా, జీలకర్ర, ఇవి 3, కొన్ని మెంతులు. వీటిలో ఏవి కూడా మనకి హాని కలిగించే స్పైసెస్ అయితే ఏమీ లేవు కాబట్టి దీన్ని హాయిగా చక్కగా మనం 1 kg కాయల్ని ఒకసారి వండేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దూరంగా ఉన్న మన వాళ్ళకి ఇది ప్రిపేర్ చేసి పంపించవచ్చు. ఈ వంటకాన్ని ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసి US వరకు కూడా పంపిస్తా అంటే మీరు నమ్మగలరా? నమ్మొచ్చు, ఈజీగా నమ్మొచ్చు. కాకరకాయ చాలా హెల్దీ, ఇది అందరికీ తెలిసిందే. డయాబెటిక్ వాళ్ళకైతే మంచి మందు ఇది. అయితే దీంట్లో వేసిన మసాలాలు కూడా చాలా యూస్ఫుల్ మసాలాలు కాబట్టి ఇవి ఆ పులుసులో ఊరి ఈ మసాలాలంతా కూడా రోజు రోజుకి వాటి ఫ్లేవర్స్ని వదులుతూ ఉంటాయి. అండ్ వాటి ఫ్లేవర్స్ అండ్ స్మెల్స్ ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. డే బై డే దాని టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే స్మెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీంట్లో సఫిషియంట్ ఆయిల్ అండ్ సాల్ట్ ఇవి సఫిషియెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. అంతే. చివరగా కొత్తిమీర చల్లేసి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది మేజర్గా మనం రైస్లో కలుపుకొని తింటేనే ఇది చాలా బాగుంటుంది. చపాతీ కంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అనిపిస్తుంది. అందుకని మనం రైస్లో కలుపుకొని తినడానికి అయితే ఇది చాలా సూటబుల్. సో ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ వాళ్ళకి పంపించండి. పిల్లలు దూరంగా ఉన్న పిల్లలకి మీరు చేసి పంపించండి. ఇంకో చిన్న ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. చింతపండు వేసాం కాబట్టి చింతపండు వేసిన కర్రీస్లో కొంచెం బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది, మంచిది. ఈ సింపుల్ రెసిపీ మసాలా కాకరకాయ నిలువ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.